హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక వీర్నగర్ బస్తీలో గల హనుమాన్ ఆలయంలో అయోధ్య శ్రీరామ అక్షితలకు పూజలు చేశారు. అనంతరం వీర్నగర్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపుగా వెళ్లి భక్తులకు అయోధ్య శ్రీరాముడి అక్షితలు, చిత్రపటాలను అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు ఆత్మకూరి క్రాంతి కిరణ్ మాట్లాడారు. హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక వీర్నగర్ బస్తీలో గల హనుమాన్ ఆలయంలో అయోధ్య శ్రీరామ అక్షితలకు పూజలు చేశారు. అనంతరం వీర్నగర్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపుగా వెళ్లి వీర్నగర్ చింతల్ బస్తీలో పాటు పలు కాలనీలో యువతలు, చిన్నారులు ఇంటింటికి తిరుగుతూ భక్తులకు అయోధ్య శ్రీరాముడి అక్షితలు, చిత్రపటాలను అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు ఆత్మకూరి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ ఈ నెల 22న అయోధ్యలో రాముడికి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా తర్వాత ఇంట్లో దీపాలు వెలిగించి అక్షితలు దేవుని వద్ద ఉంచి కుటుంబ సభ్యులపై చల్లాలని సూచించారు. జై శ్రీరామ్. మరి అక్షింతలు ఏం చేయాలంటే మన ఇంట్లో కొన్ని అక్షింతల్లో ఈ అక్షింతలు కలుపుకొని ఇంట్లో అల్మారాలో దేవుని స్థానంలో ఈ అక్షింతలు పెట్టుకోవాలి. జమలో శ్రీరామచంద్ర మహారాజ్ కి జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఖైరతాబాద్ వీర్నగర్ వారి ఆధ్వర్యంలో అయోధ్య రామ జన్మభూమి నుంచి మన అందరికీ వచ్చిన రాముని యొక్క అక్షంతాలు కూడా వితరణ కార్యక్రమం ప్రారంభమైంది. రేపు జనవరి 22వ తేదీన ఈ ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా ఆరాధ్య దేవుడైన శ్రీరామచంద్రుని యొక్క బాల రూపం యొక్క ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది. ఆ దివ్య మంగళ రోజు మనమందరం కూడా మన ఇంటి ముందు పండుగ చేసుకోవాలి. ఆ రోజు మన ఇంటి ముందు అందరం కూడా దీపావళి ఈ రోజు ఏ రకంగా అయితే దీపాలతో మన ఇంటిని సుశక్తం చేసుకుంటామో అదే రకంగా 22వ తేదీ రోజు కూడా ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన ఇంటి ముందు 5 దీపాలు పెట్టుకొని ఆ యొక్క భవ్యమైన దివ్యమైన మందిర నిర్మాణ కార్యక్రమం ఏదైతే జరుగుతున్నదో మనమందరం కూడా దాంట్లో భాగస్వాములు అవుతాం. ఈ అయోధ్యాన్ని వచ్చినట్టు ఈ అక్షంతాలన్నీ కూడా ఈరోజు ఉదయం వీర్నగర్లో శ్రీ రామాంజనేయ దేవాలయ కమిటీ వారి నేతృత్వంలో రాముని వారి చెంత పెట్టి పూజ చేయించి వీర్నగర్లో ఉన్న పుర ప్రముఖులకు అందరికీ ఇస్తూ ఈరోజు ఈ వీధిలో మనం అందరం కూడా రాముని భక్తుల అందరికీ కూడా ఈ యొక్క అక్షంతాలు ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. బోలో శ్రీరామచంద్ర మహారాజ్ కి జై శ్రీరామ్.